హలో మా నమస్తే ఆల్ ఇండియా ట్రావెలింగ్ వ్లాగ్స్ అయితే మన ఛానల్ అయితే అందరు చూడండి, విజిట్ చేయండి. వీడియోలు ఎలా ఉన్నాయో చెప్పండి. మనమైతే ఈరోజు అయితే వ్లాగ్ అయితే తీయబోవడం ఏంటంటే ఆటనగర్ పార్కింగ్ అయితే మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. ఆటనగర్ ఉష్క డంగ్ అంటారు దీన్ని. ఇక్కడంతా ఉష్క దందా నడుస్తుంటుంది. ఈ విధంగా అయితే ఇక్కడైతే మనం పార్కింగ్లో ఉన్నాం. ఎందుకున్నామంటే మనమైతే బస్సు జర్నీ చేయడం అయితే చూసినాం కదా. బస్సు క్లీనింగ్ అయితే చూపెడతాను. బస్సు ఎలా క్లీన్ చేస్తారు, ఎలా చేస్తారు, బస్సును ఎలా కడుగుతారు, ఈయన అయితే దాని గురించి అయితే ఒక వీడియో తీద్దాం అనుకున్నా. దాని గురించి అయితే చెప్తాను చూడండి. ఇది నవయుగ బండి అండి, నాన్ ఏసీ. ఇందులో అయితే మనం జర్నీ చేయబోతున్నాం ఈవినింగ్. అయితే ఇప్పుడేమో ఫుల్ వీడియో తీస్తున్నాం. బస్సుని ఎలా కడుగుతారు, ఎలా క్లీన్ చేస్తారు, ఏంది ప్రాసెస్ అని. ఈ తెలంగాణ, ఏపీ, ఒడిస్సా 3 స్టేట్లు అయితే పోతుంది బండిది. చూద్దాం. మనం అయితే లోపలికి అయితే మనోడు క్లీన్ చేస్తుండు. లోపలికి పోయి అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ మామయ్య. హాయ్. మన మామయ్య అయితే మనకు 1 ఇయర్ నుంచి అయితే పరిచయం. మన హెల్పర్ గురించి అయితే కష్టాలు చెప్తా అని చెప్పినా కదా. ఈ విధంగా ఉంటుంది. కాకపోతే ఇదేమో నాన్ ఏసీ. ఏసీకి ఏమో మనకి ఇక్కడ వైట్లు అవి ఇస్తారు. నాన్ ఏసీకి ఏమైనా రెడ్లు ఇచ్చారు. ఆ రెడ్లు ట్రిప్కి మారుస్తారంట. అసలు దీని క్లీనింగ్ ఏంది, దీని కథ ఏంది అయితే మన అన్నయ్యతోనైతే మాట్లాడి తెలుసుకుందాం. మామయ్య ఈ విధంగా రోజు డైలీ క్లీన్ చేస్తారా? ఈ మ్యాట్ తీస్తారా? దీనికి ఏసీ అయితే ఏముండదు కదా. మన గ్లాస్ ఓపెన్ చేసుకోవచ్చు అట్లా. అలా విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. కటన్లు ఈ విధంగా కటన్లు చూడండి ఎట్ట ముడేసిరో. ఈ విధంగా అయితే బస్సు ఉంటుంది. ఇగో ఇక్కడ అప్పుడప్పుడు వారానికి ఒకసారి బెడ్తులు కూడా తీస్తారనమాట. తీసి మొత్తం క్లీన్ చేస్తారు. ఈ బెడ్తుల కింద కూడా క్లీన్ చేస్తారు. ఇప్పుడైతే ఏం లేదు దీని కింద. ఇవి కూడా వారానికి ఒకసారి చేస్తారు. ఇవి సిట్టింగ్ స్లీపర్ కదా మామయ్య. ఎన్ని ఉన్నాయి మా సిట్టింగ్? ఎన్ని స్లీపర్? ఎన్ని స్లీపర్ 18, సిట్టింగ్ వచ్చేసి 34. ఇది ఏ రూట్ అనియా? భువనేశ్వర్ టు హైదరాబాద్. హైదరాబాద్ టు భువనేశ్వర్. డైలీ సర్వీస్ నవయుగ ట్రావెల్స్. నవయుగ. మంచిగా టికెట్లు బుక్ అయితే మామయ్య రోజు. నీ శాలరీ ఎంత మామయ్య? శాలరీ వచ్చేసి హైదరాబాద్ టు భువనేశ్వర్ లో 1700. అంటే రోజుకా? అవును, రోజుకి 1700. రోజు కాదు, వెళ్ళొస్తే 2 days కి. వెళ్ళొస్తే 1700. వావ్, చాలా అద్భుతంగా చేస్తున్నా నీ ఆ పని. బాగా ఎక్స్పీరియన్స్, చాలా ఎక్స్పీరియన్స్తో చేస్తున్నావు అని. ఆ పని చేస్తున్నావు అసలు బస్సులో 2 years నుండి. 2 years ఎక్స్పీరియన్స్. వావ్, వాట్ ఏ నైస్. ఎందుకు రావాలనుకున్నావు అని బస్సులో? డ్రైవింగ్ నేర్చుకుంటావా? చూడండి, బయట నుంచి అయితే మంచిగా ఉండాలని కటన్లు అయితే మంచిగా నీట్గా మూడేస్తారు. మనం కటన్లు మూడేసినందుకు బయట నుంచి లుకింగ్ కూడా అయితే చెక్ చేద్దాం ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే మిల్టర్ వాటర్ పట్టిస్తారు. మీరు నమ్ముతారో నమ్మరు, నిజంగా మిల్టర్ వాటరే. మరి మిల్టర్ వాటర్తో కడుతారా మా బండి? అవును, డైలీ అయితే మనం మినరల్ వాటర్ ఉపయోగిస్తాం. క్లీనింగ్ కూడా మస్తు ఉంటుంది. వామ్మ, చూడండి గాయ్స్, మొత్తం అయితే మిల్టర్ వాటర్తో కడుగుతారు వీళ్ళు. మనం స్నానం కూడా మిల్టర్ నీళ్ళతో చేస్తాం ఏమో, కానీ వీళ్ళు బండిని మాత్రం మిల్టర్ వాటర్తో కడుగుతారు. డైలీ ఇదే విధంగా కడుగుతారంట. ఇక్కడ హైదరాబాద్లో అట్నే కడుగుతారంట, భువనేశ్వర్లో అట్నే కడుగుతారంట. మొత్తం ఇదే పని అంట వాళ్ళది. మొత్తం మిల్టర్ వాటర్. క్యాన్కి 20 రూపాయలు. బొమ్మ 10 క్యాన్లు పట్టినా 200 రూపాయలు పెట్టి బండిని కడుగుతారు వాళ్ళు. 12 క్యాన్లు అంట. అన్నయ్య లోపల పెడుతుండు 12 క్యాన్లు. బ్యాటరీలు కూడా కడుగుతుండు వీడైతే. మొత్తం పానీదేలో మొత్తం ఎట్లా చూడు వీడు. అవతరి చరిత్ర. మనమైతే ఇప్పుడైతే చూడకు బండి అయితే కడుగుతున్నాం. మనం నొక్కని కడగ అంటే నాకు కూడా హెల్ప్ చేయరాదురా అంటుండు. ఇద్దరం కలిసి అయితే బండి అయితే కడుగుతాం చూడండి. వేస్ట్ కావరా వాయిస్ వినపడుతుందా? మైక్ పెడదాం. మైక్ అయితే వాటర్ తక్కువ ఉన్నాయి. వాటర్ ఎక్కువన్నాయా? తక్కువ ఉన్నాయి రా. వాటర్కే ఎంత 300 పెట్టినాయి క్యాన్లకు అన్నిటికి. క్యాన్లు అన్నిటికి 300 రూపాయలు అయినాయి. మొత్తం మినరల్ వాటరా? మొత్తం మినరల్ వాటరే. ఫుల్ మామూలు ఎక్స్పీరియన్స్. 2 సంవత్సరాలు ఎట్టుతుండు. రప్ప ఇట్లాంటి 10 బండ్లు అయినా గాడికి పాస్ అవుతాడు. ఏమంటా మా అంతేనే కాదా? ఏగొట్టాలి ఇట్లా కొట్టుకోవాలన్నమాట వాటరు. ఈ విధంగా అయితే నేను చెప్పుకుంటాను.
మనోడు స్పీడ్ బాగా కొడతాడు అంటే మా అంతేనా కదా రొద్దు పైన ఉంది. ఇదా ఏంది కొత్తగా నేర్పిస్తున్నాం మనోడికి అంత ఈ విధంగా అయితే రుద్దుకోవాలి ఇట్లా మనోడు బాగా రుస్తాడంట మనోడు నాకు అని తీసుకుంటుండు అయిపోయింది 2 నిమిషాలు లాంగ్ వీడియో కొడదాము. అది నీళ్ళు చెప్పులు కూడా తెగినాయిగా పూరి ఫ్రీయా అదే మురికి చూడు ఎట్లా కారుతుందో మొబడుతుందా మురికి మొత్తం చూడండి ఎట్లా కారుతుందో వీడు సాంజయ్కి ఎన్ని రోజులు కానీ బండిని అయితే రోజు కడుగుతాడు అసలుకి ఊరి నువ్వు సాంజయ్కి ఎన్ని రోజులా వీడు 3 రోజులు అయితే సాంజయ్యక బండిని అయితే రోజు కడుగుతాడు లేకపోతే వాళ్ళ మేనేజర్ ఈయనే ఉండవు వచ్చి రోజు చూసుకుంటాడు వాళ్ళ మేనేజర్ బండిని ఇది ఎలాగ పని వచ్చు కాబట్టి మన ఫుల్ వేస్ కాబట్టి ఇబ్బంది ఉండదు నీకు గల్లు కొట్టుకోవడం పని నువ్వు చేసుకో దించిన వాడికి ఎవరికి నేను చెప్పుకుంటా అక్కడ బాగుంటే వస్తారు ఇప్పుడు అప్పుడు చిన్న వీడియో తీసుకొని ఎట్లా కడుతుంది అందిస్తున్నావు ఎట్లా రోజు 2000 వస్తాడు డ్యూటీ పని చేస్తాడు దానికి 2,000 సరిపోవు మరి ఇలా డబల్ డబ్బా అంటున్నాడు 2,000 సరిపోతాయి మరి 2000 ఫస్ట్ స్టార్టింగ్ లో వస్తాయి అంత ఫాలోవర్స్ ఎక్కువ రూపాయలు వస్తాయి. అట్లయితే మనం ఇట్లాంటి పని చేయాలంటే చాలా పెద్దగా అయితే ఉండాలి గుండె చూడండి బస్సు మొత్తం డైలీ ఇదే పనిగా అయితే వీళ్ళు గడుగుతూనే ఉంటారంట చూడండి మనోడు అయితే ఎట్లా గడుగుతుండో వెనకాల చూడండి రుద్ది 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 కడుతుండు మన ఇంటికాడ బండలు కడిగినట్టే వాడు మాత్రం బస్సును రుద్ది రుద్ది కడుగుతుండు ఈ విధంగా అయితే డైలీ కడుగుతారంట ఒక్కసారి మొదలు పెడితే అది అయిపోయినాక మనోడు కదలనే కదలడు మొత్తం చుట్టూ గంట పడుతుంది చూడండి ఎర్ర ఎండ కొడుతుంది మధ్యాహ్నం 1 అవుతుంది ఆ ఎండలా కడుగుతుండు మనోడు చూడండి గాయస్ అద్దం అయితే ఎలా కడుగుతుండో చాలా నీట్గా అద్దం అయితే కడిగేస్తే ఒక పని అయితే అయిపోతుంది ఆ విధంగా మిర్రర్కి మొత్తం వాటర్ కొట్టి చేతిని అయితే రుద్దుతుండే ఎందుకంటే నైట్ టైము అవపడదు కదా మొత్తం అయితే మిర్రర్లకు వాటర్ కొట్టి నీట్గా అయితే కడిగేసిండు కింద బాడీ ఉంది అదొక్కటి కడిగేస్తే ఫ్రంట్ షేప్ అయిపోతుంది గ్లాస్ అయితే అయిపోయింది చూడండి అద్దం అయితే అయిపోయింది కింద మట్టుకు అయితే కడుగుతుండు బాడీ ఇది ఒక్కటి కడిగేస్తే బండి కడగడం అయితే అయిపోతుంది రైట్ మళ్ళీ వెళ్ళేసి భోజనాలు చేసేసి మళ్ళీ ఇక గంధం అయితే స్నానం చేసి గంధం అయితే కొట్టేస్తాడు ఈ విధంగా ఇక్కడ వాటర్ ఉంది కదా వైపర్లు అయితే నీళ్ళు పోస్తుండే ఒకవేళ నైట్ దుమ్ము ధూళి ఏమైనా పడ్డా కూడా అద్దం వైపర్ వేసుకోవడానికి అలా వాటర్ అయితే పోసిండు లైట్లు కూడా కడిగేసిండు నైట్ మనం ఎమర్జెన్సీ డిప్పర్ వాడుకుంటాం కదా దానికి టైర్ అయితే ఇప్పుడు ఫస్ట్ ఇలాగైతే ఉన్నది మనోడు మా మామయ్య కడిగినాక అయితే చూద్దాం పీస్ అంతే రుద్దిదే పడుతుంది ఇలా చూడండి టైర్ అయితే మనోడు ఎట్ట రుద్దుతుండో ఈ విధంగా అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటారు టైర్ డైలీ అయితే కడుగుతారు అట్లా ఇది ఈ విధంగా అయితే టైర్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనోడు అయితే మొత్తానికైతే క్లీన్గా అయితే ఎలా చేసిండో చాలా నీట్గా ఇక్కడ మ్యాట్ వేస్తారు కొద్దిగా ఆరాలని వేయలేదు మనోడు ఆరినాక కొద్దిసేపు అయినాకైతే మ్యాట్ వేస్తాడు చూడండి ఈ విధంగా అయితే సూపర్ ఉంది బాగుంది చూడండి బస్సు అయితే కతక్కు అని కొడుతుంది అక్కడ బోర్డు లైట్ కూడా వేసిర్రు నవ్యూ అని పేరు కూడా అవపడుతుంది చాలా నీట్గా అవుతుంది ఇంకో చూసుకోండి ఫైనల్ అవుట్పుట్ ఇంతే ఇక మనోడైతే పులి లెక్క అయితే తయారైంది చూడండి ఇంక మొత్తానికైతే అట్లా మొక్కుకొని చుట్టూ అయితే తిరిగి వస్తారు బాగా చెప్తారు అన్నయ్య వాళ్ళు అయితే మనకి అన్నయ్య వాళ్ళు అయితే వెళ్ళిపోతారు ఇక ఈరోజు రైడ్కి అయితే భువనేశ్వర్కి మనోడు అట్లా చుట్టూ తిరిగి ఇవాళ నిద్ర కూడా పోడు ఇక కాక రేపు పొద్దులు వస్తాలే యూట్యూబ్లో వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను మన వీడియో నచ్చింది అనుకుంటున్నా మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు
మన వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మన ఫస్ట్ వీడియో అయితే 1200 మంది అయితే చూసిరు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేరు. ఇట్నే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను.